పొట్టలో పాలు అయిపోయి ఏంటి ఇంకా పొట్టలో పాలు అయ్యాయి. ఇక తోటలోకి వచ్చాం. అంతా తడి తడి ఉంది కదా, అగ్గిపెట్టి తెచ్చాను. అయిపోయేది లాస్య అయిపోయింది రేటు. నువ్వే ఈరోజైనా కొద్దిగా అంకుల్ లాగా నీకు ఒక పాట పాడాలవా? నవ్వమ్మ తల్లి నీ సొమ్మేం పోతుంది, నీకేం పోతుంది అలాగా. ఓకేస్ది గుడ్డు ఓకేనా. ఇగో మా అనుపమది, ఇగో మా వెంకీది, ఇక ఇప్పుడు నాది ఓకేనా. అందరూ వేస్తాను గుడ్లు. అంతేదో చెప్పించి బుర్ర ఊపుతారు కదా, ఊపమాను. ఆంటీ ఒకసారి ఉండాలా చెప్పు మరి. వెరీ గుడ్. అప్పటికి ముందు అట్టుకొని పెడతాను. తీసుకో తమ్ముడు, పట్టుకో. అక్క ఇంక అదేనా ఇస్తుంది బాగా, అది ఎవరు పట్టుకోదా. ముందు పట్టుకోదానికి అట్టుపండి పెడతాను మాని అయితే. ఇందా అప్పన్నా నువ్వన్నీ చెప్పేసావు, ఇంక మరి నేను ఏడు చేయలేదా. అందరికీ గుడ్ మార్నింగ్. నేను పొట్టలో పాలు వేసి వచ్చానా, ఇంకా పొట్టలో పాలు వేయడానికి వంట చేస్తాను. ఏంటి తెలుసా ఉండేను, గోబీ పువ్వు, టమాటీ, బంగాళదుంప, ముల్లందుంప, వంకాయ, ముల్లంకాడ వేయలేదు ఓకేనా. ఇది సంగతి మా కూర. చూసారా ముల్లందుంప అంటే చాలా ఇష్టం. ఇది ముల్లందుంప ఇలాగ తినేస్తాను నేను. చిన్నప్పుడైతే పచ్చి దుంప ఉప్పులో ముంచుకొని తినేసేదాన్ని. తర్వాత ఇగో ఈ గోబీ పువ్వు ఉందా, కాలీఫ్లవరు, అది కూడా పచ్చి సగం తినేసేదాన్ని, సగం పచ్చి కాయగూరలే తినేసేదాన్ని. టమాటీ, ముల్లందుంప. అందుకే ఇప్పటికీ 52, 53 సంవత్సరాలు వచ్చినా ఆరోగ్యంగా తిరుగుతున్నాను. అలాగ అనుకోకూడదులే, ఎప్పుడు మూల పడిపోతానో చెప్పలేను అనుకోగా. దీనికి ఏది గ్యారంటీ లేదు. మూల పడిపోయినా నేను కూర్చొనైనా వీడియోలు పెట్టేస్తాను మీకు. ఓకే ఇగో చారు ఓకేనా. చారు కూర చెప్పాను కదా, ఉన్నంతవరకు ఎంజాయ్ చేయడమే. మూల పడిపోయాక ఎవరు ఎలాగ చేయలేము ఓకేనా. బాయ్ బాయ్ అందరికీను.